చూస్తున్నాము. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన వ్యవహారం తేల్చకుండా అరవ శ్రీధర్ పార్టీ కండువాతో ఎలా తిరుగుతున్నారని మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. పూర్తిగా వ్యతిరేకించినట్టు అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఫాలో అవ్వడం ఎమ్మెల్యేగా అతని రైట్, అతని మినిమం రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కూడా చేపట్టకుండా కండువా వేసుకొని పార్టీ ఆఫీసులో తిరగడం అనేది ఎవరైనా సరే వ్యతిరేకిస్తారు. ప్లస్ ఆయన ఒక వీడియోలో కూడా చెప్పారు, నా మీద క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే నేను బయటికి వస్తాను అనేసి వీడియోలో చెప్పారు. ఇప్పుడు త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత నైట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వీడియోలో చెప్పారు, నా మీద క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే నేను విధుల్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాను అని చెప్పి. అదేం ఫాలో అవ్వకుండా కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎటువంటి లెటర్ ఇవ్వకుండా ఆయన ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మీరు కోడూరు పెద్దగా టీడీపీ ఇన్ఛార్జ్గా మీరు ఆయన కూడా చెప్పండి అని చెప్పేసి నేను ఆ లెటర్ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన వ్యవహారం తేల్చకుండా అరవ శ్రీధర్ పార్టీ కండువాతో ఎలా తిరుగుతున్నారని మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలను ప్రశ్నించారు, ఆశ్రయించారు. అండ్ అలాగే వెంటనే ఎలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడన్న ప్రశ్న కూడా తలెత్తారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైట్, అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, ముక్క రూపానందరెడ్డిపై గతంలో ఆమె ఆరోపణలు చేశారు కదా, సో ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చంటారు? శివాని, మీరు అన్నట్టు ఇది కొత్త ట్విస్ట్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి వారం నిర్వహించేటువంటి టీడీపీ నేతలు ప్రజా దర్బారు జిల్లాలోని చోట నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముక్క రూపానందరెడ్డి వాళ్ళ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఒకసారిగా ఎవరైతే అనేక మీరు అన్నట్టు ఆరోపణలు చేసినటువంటి వీణ ప్రత్యక్షమే ఒక మెమరాండంతో ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. తర్వాత పంచాయతీ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఏదైతే ఈ హర్ష వీణ ఉన్నారో ఆమె తన సంబంధించిన ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యే పైన తన వ్యవహారంలో ఒక కమిటీ వేశారు. తర్వాత వచ్చేసి అనేక విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తిలో తెలకుండానే అతను అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కండువా వేసుకుని బయట తిరుగుతున్నట్టు గతంలో కూడా ఆరోపణ చేసింది. అదే ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు ఒక మెమరాండం ఇవ్వడం సంచలనం లేపింది. అసలు దీని వెనక ఆమె వచ్చారా, తర్వాత ఇంకొకరు ఎవరైనా ప్రోద్బలంతో ఆమె ఇక్కడికి వచ్చారని కూడా ప్రచారం కొనసాగుతుంది. అయితే హర్షమైన మెమరాండం తీసుకున్నటువంటి ముక్క రూపానందరెడ్డి అయితే ఇది కోర్టులో వ్యవహారం ఉంది, ఆల్రెడీ మీరు కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టులో తేల్చుకోండి, మేము ఇందులో ఏం చేసేది ఏమీ లేదని కూడా అక్కడ స్వయంగా చెప్పడం జరిగింది. దీంతో ఆమె మెమరాండం ఇచ్చి వెనుతిరిగా తర్వాత మీడియాకి రివిషన్ చెప్పారు. తాము ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించినటువంటి అటు పార్టీ కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, అందువల్లే తాను ఇక్కడికి వచ్చాను కూడా చెప్పడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్ యూ శర్మ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.